ఆయన వయసు 8-10. అలాంటి వృద్ధుడిని మాయమాటలు, శృంగార చేష్టలతో ట్రాప్ చేసి దారుణంగా మోసం చేశారు. 80 ఏళ్ల వృద్ధుడితో మహిళ గొంతుతో మాట్లాడి మరీ హనీ ట్రాప్ లో చిక్కుకునేలా చేశారు. 8 లక్షలు కొట్టేశారు. తర్వాత తాను హనీ ట్రాప్ కి గురయ్యానని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. అమీర్పేటకు చెందిన వృద్ధుడికి మాయా రాజ్పుత్ అనే మహిళ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ వాట్సాప్ వీడియో కాల్ మెసేజ్లకు స్పందించిన వృద్ధుడు ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అలా ఓ 4 రోజుల పాటు వృద్ధుడితో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నారు. వృద్ధుడు పూర్తిగా హనీ ట్రాప్ మాయాజాలంలో చిక్కుకునేటట్టు చేశారు. అనంతరం వృద్ధుడు తమ మాయలో పడ్డాడని నిర్ధారించుకున్న స్కామర్స్ ఏవేవో కారణాలు చెప్పి డబ్బులు గుంజడం మొదలెట్టారు. తమ వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారని, ఖర్చుల కోసం డబ్బులు కావాలని, అలాగే వైద్య ఖర్చుల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటామని ఇలా రకరకాల కారణాలతో ఆ వృద్ధుడి నుంచి దఫదఫాలుగా 8 లక్షలు నొక్కేశారు. అయితే ఇప్పుడు వృద్ధుడు ఖాతా నుంచి డబ్బులు మాయం అవుతూ ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వృద్ధుడిని నిలదీసి అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసగాళ్ల వలలో పడ్డాడని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.